నిద్రలో కూడా నువ్వింత అందంగా ఉన్నావేంటి సరసు? ఇన్ని రోజులు నీకు దూరమైనందుకు నా మీద నాకే ఎంత కోపంగా ఉందో తెలుసా? నా మీద నీకు కూడా కోపంగా ఉందా? ఇటు తిరిగావు. ఇప్పటికిప్పుడు నిన్ను దగ్గరకు తీసుకొని నాకు దూరమైన ప్రేమని మొత్తం ముద్దులతో లెక్క కట్టాలనింది. కానీ నీ ఆరోగ్యం గురించి ఆలోచించి ఇదిగో ఇంత దూరంలో ఆగిపోవాల్సి వస్తుంది. వెరీ బ్యాడ్ కదా. పర్లేలే సరసు, నాకు నీ ఆరోగ్యం ముఖ్యం కానీ శారీరక సుఖం కాదు. నువ్వు నా కళ్ళ ముందు ఉండి చాలు. కౌగిలింతలు కూడా అవసరం లేదు. అయినా నాకీ విరహ వేదన కొత్తేం కాదులే. ఎన్నో రోజులు వెయిట్ చేశాను. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టలేనా? వెళ్ళి మంచిలు తీసుకురామా. నవ్య, అమ్మ బ్రాహ్మణి, ఆర్ యు ఓకే? ప్రాణం పోయేది కొంచెంలో. ఎవరమ్మా అతను? తెలీదండి, నన్ను చంపాలని చూశాడు.
మొన్న బుల్లెట్ షూట్ చేసింది కూడా వాడే అనుకుంటా. ఎందుకు నన్ను టార్గెట్ చేస్తారో అర్థం కావట్లేదు. ముందు ఈ మంచినీళ్ళు తాగమ్మా, తాగు. తేజ, ఎస్కేప్ అయ్యారు మేడం. ఎక్కడ కనిపించలేదు. ఇన్నిసార్లు నిన్ను చంపాలి అనుకున్నాడు అంటే వాడెవడో నీ మీద చాలా పగ పెంచుకున్నాడని అర్థమవుతోంది. అమ్మ బ్రహ్మణి, నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? శత్రువులు ఉండడానికి నేనెవ్వరికీ ఏ హాని చేయలేదండి. అలాగని డబ్బులున్న అమ్మాయిని కూడా కాదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అమ్మాయిని. స్టేటస్కే కాదు, స్థాయికి తగ్గ ఎనిమీస్ కూడా ఉన్నారు. చెక్ చేసుకుని చెప్పు. చెక్ చేసుకోవడం ఏంటి? నా గురించి నాకు తెలియదనుకుంటున్నావా? నేనే తప్పు చేయలేదు, ఎవరికి అన్యాయం కూడా చేయలేదు. నవ్వుతూ మాట్లాడడం తప్ప ఎవరిని బాధ పెట్టే తత్వం కూడా కాదు. మరి ఈరోజు వచ్చింది ఎవరు? ఆయన నిన్నెందుకు చంపాలనుకుంటున్నారు? నాకెందుకో చంపాలనుకుంటుంది నన్ను కాదు, సరస్సును అనిపిస్తుంది. మీరంతా నన్ను చూసి సరస్సు అని ఎలా భ్రమపడ్డారో శత్రువులు కూడా అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారేమో. సరస్సుకి యాక్సిడెంట్ చేసిన వాళ్ళెవరో కనిపెడితే ఇప్పుడొచ్చిన వాడి గురించి, నన్ను చంపాలనుకుంటున్న కారణం గురించి హిస్టరీ మొత్తం రివీల్ అవుతుంది. లేదంటే ప్రతిరోజు ఇలాగే ఏదో ఒక థ్రెట్ వస్తూనే ఉంటుంది. నువ్వు చెప్పిందే నిజమేనమ్మా. ఆ సరస్సు చనిపోయిన తర్వాత మా రాహుల్ గురించి బాధపడుతూ కూర్చుండడం తప్ప ఆ సరస్సు చావు గురించి, తన శత్రువుల గురించి తెలుసుకునే ప్రయత్నమే చెయ్యలేదు. అప్పుడు మీరు చేసిన పొరపాటు వల్ల ఇప్పుడేమైందో చూడండి. అమ్మా బ్రాహ్మణి, ఇక నుండి నీకు ఏ సమస్య రాకుండా మేమందరం సెక్యూరిటీ ఇస్తాం. నువ్వు మాత్రం మా రాహుల్ని వదిలి వెళ్ళొద్దమ్మా. భయం నా గురించి కాదండి, మీ గురించి, మీ అబ్బాయి గురించి. అవునండి, సరస్సు మీద పెంచుకున్న ప్రేమను చూశాను. తను లేకపోతే ఏమైపోతాడో అని తెలుసుకున్నాను. అందుకే ఇచ్చిన మాట తప్పకూడదని రాహుల్ని మార్చి ఇక్కడి నుంచి వెళ్లాలని ఫిక్స్ అయ్యాను. చూసావా వనజక్క దీని ప్లాను? ఇది మాత్రం ఆంటీకి అర్థం కాదు. గోటు కసాయివాణ్ణే నమ్ముతుంది ప్రీతి. వాటుడు సంతోషంగా ఉందమ్మా. నీ మంచి మనసుకి ఎలాంటి థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. నిన్ను క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత అందరికన్నా ఎక్కువ నా మీదే ఉందమ్మా. నీకోసం, నీ క్షేమం కోసం ఆ సరస్సుని చంపింది ఎవరో తెలుసుకుని వీలైనంత తొందరగా ఈ ప్రాబ్లంని క్లియర్ చేస్తాను. నీకు ఏం కాకుండా చూసుకుంటాను. సరేనండి, ఇక నేను వెళ్తాను. ఒక్క నిమిషం. తేజ, చక్రి, బ్రాహ్మణిని జాగ్రత్తగా దించేసిరండి. ఎస్ మ్యామ్. ఇంటికి వెళ్లే వరకు ఎక్కడా వెహికల్ ఆపొద్దు. ఏదైనా డౌట్గా అనిపించినా, ప్రాబ్లం వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేయండి. సరే మ్యామ్. ఇంత మంచి మనసు, మాట మీద నిలబడే తత్వం ఉన్న అమ్మాయి మనకి సహాయం చేయడం నిజంగా మన అదృష్టం. అవునండి, ఇలాంటి అదృష్టాన్ని దూరం చెయ్యాలని చూస్తున్న వాళ్ళు ఎవ్వరైనా సరే వదిలిపెట్టను. కన్న తండ్రినైనా కూడా ఎంత పొరపడ్డాను. కూతుర్ని చూడాలన్న ఆశే తప్ప ఆ కళ్లల్లో ప్రేమని కనిపెట్టలేకపోయాను. తన మాటలు విని మోసపోయాను. ఇదంతా వాగ్దేవి స్వార్థంతో ఆడిస్తున్న ఆట.
ఈ ఆటకి అంతం నేనే పలకాలి. వెళ్దామా? ఈ అమ్మాయి ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది? వెంటనే వెళ్ళి నిజమేంటో తెలుసుకోవాలి. అమ్మా బ్రాహ్మణి, నాన్నా, ఎంత ఆలస్యమైందేంటమ్మా? నేను చేసేది ఏమైనా గవర్నమెంట్ జాబా? కరెక్ట్ గా టైమింగ్స్ మెయింటైన్ చేయడానికి. ఒక్కోసారి ఇలాగే లేట్ అవుతూ ఉంటుంది. అయినా మీరు నిద్రపోవచ్చు కదా నాన్నా. ఇంత టైం వరకు మెలకుగా ఉంటే మీ హెల్త్ ఏం కావాలి? ఇదే మాట నేనంటే కసిరి పంపిస్తారమ్మా మీ నాన్న. ఎవరు? నేనా? అమ్మా, నువ్వేదైనా చెప్పు, నేను నమ్ముతాను. కానీ మా నాన్న కసిరాడు, కోపడ్డాడు అంటే మాత్రం నేను అస్సలు నమ్మను. సంధ్య, ఈసారి మీ నాన్న కోపాన్ని నీ ఫోన్లో రికార్డ్ చేయమ్మా. అప్పుడైనా మీ అక్క నమ్ముతుంది. అమ్మా, మనం ఎన్ని చెప్పినా అక్క ఎప్పుడు నాన్నకే సపోర్ట్ చేస్తుంది, నీకు నాకు కాదు. మా నాన్నంటే నాకు అంత ఇష్టం మరి. అవును, పదమ్మా. నా కూతురు స్థానంలో వచ్చిన నీ సంగతి తెలుస్తానే. కుటుంబంతో ఇంత సంతోషంగా ఉన్న అమ్మాయి నా కూతురు స్థానంలో వచ్చింది అంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉందనిపిస్తుంది. నేనిప్పుడు వెళితే నాకు నిజం తెలిసిపోయింది అని వీళ్ళు జాగ్రత్త పడతారు. అందుకే వీళ్ళ మోసం నేను చూడటం కాదు, రాహుల్ని తీసుకొచ్చి చూపించాలి. అమ్మా, అందరూ భోజనం చేశారా? నీకోసం తినకుండా వెయిట్ చేస్తుంటే అందర్నీ తిడుతున్నావు కదక్కా. నీ తిట్లు తినడం ఎందుకని అన్నం తినేశాం. వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురమ్మా, నీకు భోజనం వడ్డిస్తాను. అయ్యో వద్దమ్మా, నేను తినేశాను. నేను కేర్ టేకర్గా ఉన్న ఆవిడికి చాదస్తం ఎక్కువ. నేను లేకుండా ఏ పని చేయదు. తిండి, నిద్ర ఏదైనా సరే నేనెప్పుడు పక్కనే ఉండాలి.
నిద్రపోయే ముందు రోజు ఏదో ఒక పురాణం చదివి వినిపించాలి. అప్పుడే ఆమె నిద్రపోతుంది, నేనింటికొచ్చే అవకాశమూ కుదురుతుంది. ఆ ఉద్యోగం చేయడం నీకేమైనా కష్టంగా ఉందమ్మా? కష్టమా? వెళ్ళినప్పటి నుంచి తిని కూర్చోడం తప్ప వేరే ఏం పనిలేదు. చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అక్క, ఇలాంటి జాబ్ నాకు కూడా చూడక్క. రోజు చదవలేకపోతున్నాను. ఇలాంటి జాబ్ కోసం మనం వెతకూడదు, అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అవునమ్మా, అలాంటి గొప్ప మనిషి దగ్గర ఉద్యోగం దొరకాలంటే అదృష్టం ఉండాలి. అమ్మా బ్రాహ్మణి, మమ్మల్ని ఆవిడికి పరిచయం చేస్తానన్నావు కదా, రేపు మేం కూడా నీతో వచ్చి ఆవిడ్ని కలుస్తామమ్మా. అమ్మా బ్రాహ్మణి, నెమ్మది నెమ్మది. నెమ్మదిగా తాగొచ్చు కదే. అమ్మా ఇప్పుడొద్దమ్మా, ఆవిడ చాలా బిజీగా ఉంటారు. ఖాళీగా ఉన్నప్పుడు, అన్నీ కుదిరినప్పుడు నేనే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తానే. సరే, ఈసారి మాత్రం వాయిదా వేయకూడదు, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అలాగే అమ్మా, అలాగే. సరసు, ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చిన తర్వాత నువ్వు లేకుండా, నిన్ను చూడకుండా క్షణం కూడా బ్రతకలేకపోతున్నాను. అందుకని కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వు నా ముందే ఉండాలి. ఈ నవ్వే నేను చూడాలి. సరసు, ఎక్కడున్నావు? ఓ గాడ్, ఈ అలారం కన్నా ఆ రాహుల్ అరుపులే వేకప్ కాల్ అయ్యే. సరసు, అమ్మగారు, ఏంటమ్మా ఇంత ఆలస్యం చేశావు? మీ అబ్బాయి లేచారా? అయ్యో, లేవడమే కాదు, వీరంగం కూడా స్టార్ట్ చేశాడు. సరసు, నేను వెళ్తాను. ఆగు బ్రాహ్మణి, రాహుల్ గుమ్మం దగ్గరే ఉన్నాడు. ఇలా వెళ్తే వాడికి అనుమానం వస్తుంది. మరి ఏం చేయనండి? వెనక నుంచి వెళ్ళు. నవ్య, మేడం, బ్రాహ్మణిని తీసుకుని సరే మేడం. వెళ్ళమ్మా. సరసు, సరసు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు సరసు? రాహుల్ బాబు, సరసు, ఇక్కడే ఉన్నాను. సరసు, నేను లేచిన వెంటనే నువ్వు నా పక్కన ఉండాలని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళావు? స్నానం చేస్తున్నాను బాబు. ఇక్కడే ఉన్నావా? మరి నా అరుపులు వినిపించి కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? అంటే బయటికి వచ్చేస్తాను కదా అని. నువ్వెక్కడికి వెళ్ళకూడదని రాత్రి నా చేతికి చీర కట్టుకున్నాను, అయినా తప్పించుకున్నావు. ఉదయాన్నే పనులుంటాయి కదా బాబు. నన్ను చూసుకోవడమే నీ పని, వేరే ఏ పని లేదు.
ఇక్కడ ఎవరేం చెప్పినా చేయొద్దు. సరే బాబు, మీరు కూడా వెళ్ళి స్నానం చేసి రండి. ఈలోపు టిఫిన్ రెడీ చేస్తాను. సరసు, నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండు. నన్ను వదిలి వెళ్ళొద్దు. అలాగే బాబు, మీరు వెళ్ళండి.